పుల్లెటి సురేష్ అండి. ఈ మా మామ మాడిశెట్టి లక్ష్మణ్ వెళ్ళిపోయి 15-16 సంవత్సరాలు అయిపోయింది. 2009లో వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినప్పటి నుండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా బామ్మలు నేనే ముందుండి అన్నిటికీ ఆదరించిన. అయితే నిన్న స్టేషన్ దగ్గర కలిసిందని చెప్పి ఓ క్యాండిడేట్ చెప్పగానే పరుగున వెళ్ళి స్టేషన్ కాడ, రైల్వే స్టేషన్ కాడ, పోలీస్ స్టేషన్ కాడ, మంచిర్యాల బస్ స్టాండ్ కాడికి పోయి ఇవన్నీ తిరిగి చూసి పోలీస్ స్టేషన్ పోయి మన ఎంక్వైరీ చేసి సీసీటీవీ ఫుటేజ్ తీయంగా మంచిర్యాల బస్ స్టాండ్లో నాకు తెలిసింది. అక్కడికి పోయి పరుగున పోయి పట్టుకొని నేను అప్పటికే వాళ్ళ కొడుకు విశ్వకు ఫోన్ చేసి రమ్మని చెప్పిన. తీసుకొచ్చి మాట్లాడితే వీళ్ళు ఎవరని అడిగితే కూడా గుర్తుపడతలేడు. చిన్నప్పుడు వెళ్ళిపోయింది, వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిపోయింది కానీ గుర్తుపట్టకపోతే వీళ్ళు మీ చిన్న కొడుకు అని చెప్పి మాట్లాడించి ఇది చేసినాక అప్పుడు ఉన్నది. మా మామ 15 సంవత్సరాల తర్వాత దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా కుటుంబం ఇప్పుడన్నా కొంచెం సంతోషంగా ఉంటుందని మేము భావించుకుంటున్నాము. మాకు కూడా కొంచెం మంది మిత్రులు కూడా సహకారం చేసిండ్రు. వారందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుతున్నానండి. నా పిల్లలతోటి నాకు ఇప్పుడు మంచిగా ఉన్నాను. మరి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వెళ్ళి? అసలు 15 సంవత్సరాలు దాటింది. నాకేదో పిచ్చున్నాయి, నేను మెంటల్గా పోయి అటు బతికిన. ఇప్పుడు నా పిల్లలు జ్ఞాపకం వచ్చి నేను ఇట్లా కలుసుకున్నా. మళ్ళీ కలవలేదు కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు అల్లుడు, ఈ కొడుకు, ఆ కొడుకు, అల్లుడు ముగ్గురు. అంటే మీరు హైదరాబాద్ ఎక్కడ పని చేసి 2 రోజులు? గౌరీ కూడా చెమాను లైట్ హౌస్, కరీం లైట్ హౌస్ అని ఉన్నది, అలా పని చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇలా కలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మరి ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత వచ్చారు కదా, 15 సంవత్సరాల తర్వాత వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళకి కలిసినాక? ఓకే, నాకు సంతోషం. నా పిల్లలకు నేను కలుసుకున్నా, నేను బాగానే ఉంటున్నా. మరి నీకు అందరూ గుర్తొచ్చారా? మీ కొడుకును గుర్తుపట్టినావా? అవును, ఈ చిన్న కొడుకును నేను వచ్చినప్పుడే నేను అసలు ఎవరో అనుకున్నాను. ఇంకా నా పెద్ద కొడుకు కనబడే నాకు వస్తుందంటే ఇక ఆయన వచ్చినాక ఇది ఆనందంగా మేము కలిసి ఉంటుంది. మాడిశెట్టి లక్ష్మణ్ వీరిది స్వగ్రామం లక్షెట్పేట వాస్తవ్యులు ఏదంటే పెద్దపల్లికి సంబంధించిన మంత్రి జగ్గయ్య గారి కూతురు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పెద్దపల్లి వాస్తవ్యాలు కాబట్టి దాదాపు 2009-2008 సంవత్సరం లోపల మానసిక స్థితి బాగా లేనందువలన మంచిర్యాల ఒక ఫంక్షన్కు, ఒక కార్యక్రమానికి వెళ్ళి అదే కార్యక్రమంలో మతిస్థితితో బాగా లేనందువల్ల మిస్ కావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు, ఎందుకంటే వీరు చిన్నపిల్లలు, అప్పుడు విశ్వాను వినయ్ అనే 2 కొడుకున్న వాళ్ళు చిన్నపిల్లలు, వారి బావ దగ్గరనే వీళ్ళు ఉండేది. అప్పుడు మిస్ అయినంటే అప్పటి నుంచి వీరు దాదాపుగా అన్నీ, అంటే తిరుపతి కానివ్వండి, వేములవాడ, నల్గొండ, ఇవన్నీ ఏవైతే దేవదర్శనాలు ఉంటాయో వాటన్ని చోట్ల దాదాపు 5-6 సంవత్సరాలు తిరిగినా కానీ ఎక్కడ జాడలేదు. వీరు కూడా అనుకుంటున్నారు మా నాన్న ఉన్నారా లేరా అని అనుకుంటారు. దాదాపుగా అంటే అందరూ వాళ్ళతో పాటు మేము కూడా భావించాం, ఏంటంటే కాలం చేసిండు కావచ్చు అని అనుకున్నాం. కానీ వాళ్ళ మళ్ళీ భగవంతుని ఆశీస్సులతో ఈరోజు ఉదయం మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి చూసి వీడియో వీళ్ళ కొడుకును వాళ్ళ బావకు పంపించిన వెంటనే అక్కడ మన మంచిర్యాల పోలీస్ స్టేషన్ పెద్దపల్లి నుంచి మేము అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీరు అక్కడ దగ్గర నుండి ఏదైతే బస్సు ఎక్కిండు, అదేవిధంగా అక్కడ నుంచి ఎక్కడ దిగిండు అనేది అక్కడ నుంచి అక్కడ పోలీస్ సిబ్బంది వీరికి కోఆర్డినేషన్ చేసి వీళ్ళని గైడ్ చేసి ఆ బస్ నెంబర్తో పాటు ఎక్కడ ఎక్కిండు, ఎక్కడ దిగిండు అనే విషయం తెలుసుకొని తిరిగి మళ్ళీ అదే మంచిర్యాల బస్ స్టాండ్కి వచ్చేట మంచిర్యాల బస్ స్టాండ్ లోపల వీరికి దొరకడం జరిగింది. కాబట్టి మేము కూడా ప్రత్యేకంగా మంచిర్యాల పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే తప్పిపోయిండు అనేది కాదు, తప్పిపోయింది కాదు, మంచిగా లేడనుకున్నాం. కానీ ఇవాళ మళ్ళీ తిరిగి వారికి భగవంతుని రూపంలో వాళ్ళ నాన్నగారు వారికి దక్కింది కాబట్టి మేము ప్రత్యేకంగా భగవంతునికి, ముఖ్యంగా మంచిర్యాల పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. వీరు కూడా కుటుంబంతో ఆరోగ్యాలతో మంచిగా చెప్పి భగవంతుని కోరుతా ఉన్నాం. నేను అప్పుడు బాగా చిన్నగా ఉండే, మా బావ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం, మా బావ వాళ్ళ ఇంట్లోనే వెళ్ళినాం. అప్పుడు మళ్ళీ మాకు షో వచ్చినాక మేము పెద్దపల్లికి వచ్చినాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఆ రోజు నుంచి మొత్తం మా బావ చూసుకున్నాను. మాకు వీడికి వచ్చినాక మళ్ళీ ఈ రోజు 2025లో అప్పుడు మా డాడీ కనబడ్డాడని మా బావ మాకు చెప్తే, మా డాడీ వాళ్ళు, మా బావ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి చూసి దొరకబడడం వల్ల మాకు దొరికింది, మా డాడీ మాకు దొరికింది ఈరోజు. మరి ఎలా ఫీల్ అవుతున్నారు 2 నెలల తర్వాత? చాలా అంటే చాలా. అంటే మీరు చూస్తారని అనుకున్నారు? అసలు చూడను అనుకున్నా ఈ జన్మలో. అసలు ఉన్నాడా లేడా అనేది కూడా కొంతమంది అన్నారు, ఉంటాడు, చనిపోయి ఉంటాడు అని అన్నారు. అంతి కూడా తట్టుకోలేకపోయాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.